తెలంగాణలో కొంతమంది మావోయిస్టు నేతలు అరెస్ట్ అయ్యారు, కొంతమంది లొంగిపోయారు. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని తెలంగాణలో, దేశంలో ఛత్తీస్గఢ్లోనో లేకపోతే జార్ఖండ్లోనో కాదు, ఇది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఏం జరిగింది, ఇక్కడ ఎంతమంది లొంగిపోయారు, ఎంతమంది అరెస్ట్ అయ్యారు అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తా. మొత్తం మీద మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలిందనేటువంటి విషయం నిన్న అచ్చంపేటలో జరిగింది. ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్, మిలిటరీ ఇన్స్ట్రక్టర్ టీమ్ కమాండర్ మీసాల సాల్మన్ అలియాస్ సంతోష్ నాగరాజు, ఆయన సతీమణి డివిసిఎం పిఎల్జిఏ బెటాలియన్ కంపెనీ 2 ప్లాటూన్ 2 బెటాలియన్ కంపెనీ 2 ప్లాటూన్ 2 సంబట్టిని నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసిర్రు. ఇద్దరిలో ఇద్దరు కూడా కీలక నేతలే. ఒకరు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సాల్మాన్, రెండవలు ఇక్కడ మనం చూడొచ్చు ఆయన సతీమణి డివిసిఎం కమిటీ మెంబర్గా ఉన్నటువంటి ప్లాటూన్ 2, అట్లాగే దీంట్లో ఉన్నటువంటి కంపెనీ 2 సంబంధించినటువంటి ఆయన సతీమణి, ఇద్దరు కూడా నిన్న నాగర్ కర్నూల్ పోలీస్ ఎదుట లొంగిపోయారు. అచ్చంపేటకు వచ్చిరట. ఏదో ఒక పని నిమిత్తం అచ్చంపేటకు వచ్చిన వీరు ఇక్కడ మావోయిస్టు ఫ్రంట్ సంస్థల నాయకుల సహాయంతో మావోయిస్టు కార్యకలాపాలను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మహబూబ్నగర్ జిల్లా నల్లమల్ల ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తూ అనుబంధ ఫ్రంట్ సంస్థలకు చెందిన మరో ముగ్గురిని సైతం అరెస్టు చేసిర్రు. వీరిలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ కో కన్వీనర్ ఎడ్ల అంబయ్యతో పాటు సివిల్ లిబర్టీస్ జాయింట్ సెక్రటరీ జక్కా బాలయ్య, అట్లాగే మంశెట్టి యాదయ్య, ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా మావోయిస్టులు కానప్పటికీ మావోయిస్టులకు సహాయపడుతున్నారు. ఒక ఫ్రంట్ పేరుతో వాళ్ళకు కార్యకలాపాలు పునరుద్ధరించడానికి, మావోయిజాన్ని తిరిగి ప్రారంభించడానికి వీళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేటువంటి నెపంతో వీళ్ళను అరెస్ట్ చేసిర్రు. శనివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో మననూరు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఎట్టిగా కారులో ఉన్న వీరిని సిఐ ఏ నాగరాజు బృందం అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గుంటూరు జిల్లా బొల్లపల్లి మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మీసాల సల్మాన్ 1994లో నల్లమల్ల ప్రాంతంలోని, మనం ఇంకా చూడొచ్చు, నల్లమల్ల ప్రాంతంలో బొల్లపల్లి దళం ద్వారా మావోయిస్ట్ పార్టీలో చేరిండు. 94లో భద్రతా దళాల శిబిరాలపై దాడులు సహా మొత్తం 64 కేసులు ఈ సల్మాన్ ఉన్నాయంట. ఆయనపై 20 లక్షల రివార్డు కూడా ఆయన తలపై ఉన్నది. వారి నుంచి 1,50,000 నగదు, 5 జిలిటెన్ స్టిక్స్, 10 AK-47 బుల్లెట్స్, 10 లైవ్ రౌండ్ తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు మనం తెలుసుకుంటున్నాం. అయితే వాళ్ళు ఇద్దరు అరెస్ట్ అయ్యారు, ముగ్గురు సానుభూతి పరులు అరెస్ట్ అయ్యారు. మరి 8 మంది మావోయిస్టులు కూడా తెలంగాణలో లొంగిపోయారు. అది ఎక్కడ జరిగిందో దీంట్లోనే చూద్దాం. మొత్తం మీద మావోయిస్టు పార్టీకి ఒకవైపు అరెస్టులు, ఒకవైపు ఎన్కౌంటర్లు, ఒకవైపు లొంగుబాట్లు, ఇవి చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మరొక 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది మిలిషియా కొరియర్ సాంస్కృతిక విభాగం లోకల్ కమిటీ సభ్యులు రామగుండం కమిషనరేట్ పోలీసుల ఎదుట లొంగిపోయారట. శనివారం కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ వివరాలను వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్న వివిధ రకాల సహాయ సహకారాలు చూసి తాము లొంగిపోతున్నామని లొంగిపోయిన మావోయిస్టులు తెలిపారు. మిలిషియా కొరియర్ సాంస్కృతిక విభాగం లోకల్ కమిటీ మావోయిస్టులని వీరు ప్రధానంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం, బీజాపూర్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించారన్నారు. ధర్మాజీ శ్రీకాంత్, పుడియం కాములు, ముడిగం జోగా, కుంజం లక్కే, అట్లాగే మోదం భీమా, కుంజం ఉండా, ముడికం శుక్రం, ముడియం మంగు లొంగిపోయారు. వీరు వివిధ రంగాలలో, సాంస్కృతిక రంగాలలో, అట్లాగే కొరియర్ రంగంలో పనిచేస్తురట. కాగా తెలంగాణకు చెందిన శ్రీకాంత్ ఒకటే ఇందులో తెలంగాణకు చెందినవాడు, మిగతాలంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళుగా తెలుస్తుంది. అలాగే తెలంగాణ మావోయిస్టులు కూడా జనావాసాల్లోకి తిరిగి రావాలని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని, గ్రామానికి తిరిగి వచ్చిన వారికి ప్రభుత్వం తరపున పునరావాస పథకాలు, ఇతర సహాయ సహకారాలు అందిస్తామని ఈ రామగుండం సిపి అంబర్ కిషోర్ జూ చెప్పిండు. ఆయనతో పాటు
మిగతా పోలీసులు కూడా ఆ లొంగిపోయిన వారి ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఇది మావోయిస్టులకు సంబంధించినటువంటి సమాచారం.